నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. మన సొసైటీలో మనం ఉంటున్న స్థానము మనకు పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెడుతుంది అనే పిచ్చి నమ్మకం చాలా మందికి ఉంది. ఈ పిచ్చి నమ్మకం బలపడి ఒక వ్యసనంగా మారింది. ప్రజలు లేదా మీకు తెలిసిన వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు కంటే ముఖ్యం వాళ్ళు మీరెక్కడ ఉంటే ఆ ఏరియా గురించి డిస్కస్ చేసుకుంటారు తప్ప మీ పేరు ప్రఖ్యాతలు ఆ ప్లేస్ వల్ల అంటే మీ ఖ్యాతి పెరుగుతుంది అనేది మూర్ఖత్వము. మన సొసైటీలో జనరల్ పర్సెప్షన్ ఏమంటే, అనుకునేది ఏమంటే, మనము ఒక ఎలీట్ గ్రూప్ ఆఫ్ పీపుల్, అంటే బాగా పేరుగల్ల సమాజంలో ఆ కమ్యూనిటీలో ఉంటే మన పేరు మన ఖ్యాతి కూడా ఆ కమ్యూనిటీతోని మ్యాచ్ అవుతుంది అనే మూర్ఖపు అభిప్రాయం డబ్బులున్న వాళ్లకు కామన్గా ఉంటుంది. ఎట్లుంటుంది? డబ్బులున్న వాళ్లకు ఇలాంటి భ్రమ కామన్గా ఉంటుంది. ఇప్పుడు ఈ తోవకు చెందిన క్యాప్టివ్ లివింగ్ చాలా మంది ఈ విల్లాస్ కానీ ఇవన్నీ గేటెడ్ కమ్యూనిటీలో కొంటున్నారు. ఒకటి మీరు పెట్టుకోండి, విల్లా నీడ్ నాట్ బీ ఇన్ ఎన్ గేటెడ్ కమ్యూనిటీ. Practically, you are living in row houses, not villas. చూడండి, మనము సమాజంలో మీరు అబ్జర్వ్ చేస్తే ఎంత ఎడ్యుకేషన్ పెరుగుతుందో, ఎంత డబ్బు వీళ్ళకి ఫ్లో పెరుగుతుందో అంత సన్నాసుల్లా మారుతున్నారు. ఫ్యామిలీ పరంగా సన్నాసుల్లా మారుతున్నారు. సన్యాసులు కాదు, సన్నాసులు అంటే బుద్ధి లేని విధవలు. దాన్ని తర్జుమా చేసి చెప్తారు. సన్యాసులు కాదు, సన్యాసులు జ్ఞానం పొందినవాడు. ఆ జ్ఞానం కోసం వెతుకులాట చేసేవాడు సన్యాసి. త్యాగం చేసి జ్ఞానాన్ని పొందే ప్రాసెసే దాన్ని సన్యాసి అంట. సన్యాసి అంటే ఎగ్జాక్ట్లీ డెడ్ ఆపోజిట్. అన్ని వసతులు అన్ని భోగాలు పొంది అంటే ఒక మూర్ఖుడిలా ప్రవర్తించేవాడే సన్యాసి. ఇంత డిఫరెన్స్ ఉంది చూడండి, సన్యాసికి సన్యాసి. వీళ్ళు రెండోదో చెందిన వాళ్ళు ఈ గేటెడ్ కమ్యూనిటీ విల్లా కమ్యూనిటీలో నివసించేవారు. నేను ఇవాళ మీకు కొన్ని బ్యూటిఫుల్ క్వశ్చన్స్ చేస్తాను. నేను ఒక 1.5 year కింద గేటెడ్ కమ్యూనిటీ గురించి ఒక వీడియో వేశాను. నేను ఇవాళ ఈ వీడియోలో మీ అందరినీ తప్పకుండా ఆలోచింపజేస్తాను. అసలు ఈ గేటెడ్ కమ్యూనిటీస్ ఎందుకు ఏర్పడ్డాయి? యాక్చువల్లీ ఇది ఎలీట్ పీపుల్ కోసమా లేదా సామాన్యుల కోసమా? ఈ గేటెడ్ కమ్యూనిటీస్లో నివసిస్తే మీరు అంటే చాలా
సొసైటీలో హైఫై పీపుల్గా చలామణి అవుతారా? మీ బ్రతుకులు ఎలా ఉంటాయి? ఇవాళ నేను మీకు పూసగుచ్చినట్టు చెప్తా. కొంతమంది విధవలకు నేను చెప్పింది నచ్చకపోతుండొచ్చు. ఎందుకంటే వాళ్ళు అక్కడనే చస్తారు కనుక దాన్ని సమర్థించుకోవాలి కనుక ఏదో ఒకటి బాగాలి. అది కమెంట్ రూపంలో వాళ్ళు ఎట్లన్నా వాగుతూనే ఉంటారు. దానికి ధీటుగా నేను కౌంటర్ కూడా ఇస్తాను కూడా. దాంట్లో ఏమీ రెండో మాట ఏం లేదు. అసలు గేటెడ్ కమ్యూనిటీస్లో మీరు నివసిస్తున్నది విల్లాలు కాదు, అవి రో హౌసెస్ మాత్రమే. మల్టీ అంటే ఫ్లోర్ ఉన్న రో హౌసెస్. దాన్ని విల్లా అని చెప్పి బద్నాం చేయకండి. ఎందుకంటే మీరు సన్నాసులు, మీకు విల్లాకు రో హౌసెస్కు డిఫరెన్స్ తెలియదు. ఒక ట్రిప్లెక్స్ కట్టినా అది విల్లా కిందికి రాదు. అంటే ఒక అడ్డమైన ప్రాపర్టీని విల్లాగా ప్రచారం చేసి కొన్ని కోట్ల రూపాయలు మీ దగ్గర దండుకున్నారని సోయి లేక దాంట్లోనే ఉంటూ మగ్గిపోతూ ప్రౌడ్గా ఫీల్ అయ్యి చెరువు నీళ్ళు మీ సంకల్లాకి వస్తే అప్పుడు అర్థమైంది మీకు ఇవి విల్లాలు కావు, ఇవి మన కోసం కట్టుకున్న గొయ్యి ఉంటుంది కదా బొంద పెట్టేటప్పుడు. కమ్యూనిటీ లివింగ్ ఇప్పుడు చాలా పెద్ద పెద్ద టర్మ్స్ యూజ్ చేస్తారు. ఈ అంటే ఇక్కడ ఉండేటోళ్ళు ఎంత బద్మాష్ క్రిమినల్ థర్డ్ క్లాస్ గాడ్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫారెన్ కంట్రీలో ఈ గేటెడ్ కమ్యూనిటీస్ ఎందుకు పెడతారంటే ప్యూర్లీ ఫర్ సెక్యూరిటీ రీజన్స్. అది కూడా ఎట్లుంటుంది అంటే అక్కడ ఏరియాలో మనం కార్ బయట దిగినామంటే గన్ పట్టుకొని రెడీగా ఉంటుంది. ఈ లాటిన్ అమెరికన్ కంట్రీస్ ప్లస్ సమ్ పార్ట్స్ ఆఫ్ యూరోప్లో ఈ గేటెడ్ కమ్యూనిటీస్ కొంతమంది ఎలీట్ పీపుల్ కోసం, ఎందుకంటే సెక్యూరిటీ ఇన్ ఎ కమ్యూనిటీ అంటే కంబైన్డ్ సెక్యూరిటీ, అంటే సెక్యూరిటీ ఇండివిజువల్ డిప్లాయ్ చేసుకుంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. కమ్యూనిటీ సెక్యూరిటీలో ఉంటే మన హౌస్ సెక్యూర్గా ఉంటుంది అని రెండు ఆలోచనలు ఉన్నాయి దీంట్లో. అందుకోసం యూరోప్లో కానీ లాటిన్ అమెరికన్ కంట్రీస్లో కానీ ఈ విల్లాస్ అని చెప్పి లేదా రో హౌసెస్ అని చెప్పి ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుంది. ఇప్పుడు లాటిన్ అమెరికన్ కంట్రీస్లో గేటెడ్ కమ్యూనిటీ ఎందుకు ఉంటుందంటే ప్రైమ్ రీజన్. ఇప్పుడు ఎక్కడెక్కడ గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయో వాళ్ళు ఆ కమ్యూనిటీలో ఇన్వెస్ట్మెంట్ కోసం ఆ విల్లాలు కానీ ఆ రో హౌసెస్ కానీ కొనరు. ఇట్ ఈస్ ప్యూర్లీ ఫర్ పర్సనల్ యూజ్, వాళ్ళ సెక్యూరిటీ కోసం, ఫ్యామిలీ సెక్యూరిటీ కోసం వాళ్ళు గేటెడ్ కమ్యూనిటీస్లో ఉంటారు. కానీ అంటే ఇండియాలో సన్నాసులు గేటెడ్ కమ్యూనిటీ అంటే ప్రైడ్ కోసం ఉంటారు, గర్వం. అంటే ఒక సొసైటీలో స్టేటస్ అనుకుంటారు. సొసైటీ నుంచి దూరం కావడం అంటే వీళ్ళకు స్టేటస్ సింబల్. సొసైటీలో ఇమిడిపోవడం ఇష్టం లేదు. సొసైటీ నుంచి విడిపోయి మేము సొసైటీ నుంచి ఒక లెవెల్లో ఉన్నాం సొసైటీ కన్నా, ఇది వీళ్ళ భ్రమ మాత్రం అని నేను ప్రూవ్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ మనము ఒక గేటెడ్ కమ్యూనిటీ కమర్షియల్ రీజన్ వై యూ షుడ్ అవాయిడ్ ఏ గేటెడ్ కమ్యూనిటీ ఫర్ కమర్షియల్ రీజన్స్ తెలుసుకో. ఒక గేటెడ్ కమ్యూనిటీ అంటే
ఆ ఆ ఏరియా మొత్తం కంపౌండ్ వాల్తో సీల్ అయి ఒక లేదా 2 ఎంట్రన్స్లు ఉంటాయి. If it is a 2 to 3 to 4 acre complex, definitely there will be only one entry and exit. And if it is a 100 acre or 50 acre gated community project, you can have multiple entry and exit points. See, ఎప్పుడైనా ఒక thumb rule గుర్తుపెట్టుకోండి. When a community is built, that is for sole purpose of isolation, అంటే చుట్టుముట్టు ఉన్న ప్రాంతాలకు మాకు కనెక్షన్ ఉండకూడదు అనే ఒక భావనతోనే ఎప్పుడు మీరు ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఎంటర్ అవుతారో దానికి కమర్షియల్ వాల్యూ ఆ రోజే చచ్చినట్టే. When you cut off your community with the surrounding areas, that means the commercial growth of the surrounding area does not apply to your community because of your action. The sole reason of community lacking the commercial value is because you wanted to live apart from the society, away from the society. You feel elated to live away from the society. You feel that the society does not belong to your class. అంటే నీ క్లాస్కి లేదు ఆ సొసైటీ అనే భావనతోనే నీవు గేటెడ్ కమ్యూనిటీలో ఉంటావు. అంటే ఎంత కుటిల కుచించుకోపోయిన భావన చూడండి. కారులో కూర్చొని ఆఫీస్కి వెళ్ళడం అంటే మళ్ళీ సొసైటీలో వచ్చి అక్కడ షాప్స్ పెట్టి అక్కడ నీ బిజినెస్ నడిపించి సొసైటీ ద్వారా వచ్చిన డబ్బులు తీసుకొని సాయంత్రానికి సొసైటీకి తెగ్గొట్టుకొని సొసైటీతో బంధాలు తెగ్గొట్టుకొని ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఒక ఎలీట్ లాగా ఫీల్ అవుతున్నావు. నీవు బ్రతుకుతున్నది సొసైటీ డబ్బులతో, నీవు బ్రతుకుతున్నది సొసైటీ వేసిన బిచ్చంతో, నీవు అడుక్కుంటున్నది సొసైటీ దగ్గరని మర్చిపో. A businessman cannot be elite in his life even if he has substantial amount which can differentiate between him and the society. Because every businessman has to derive his wealth from the society. నేను కమ్యూనిటీ లోపలనే కూర్చొని బిజినెస్ చేస్తా అంటే నీవు బికారిగాడిన అయిపోతావు. Because the community you are living in is surviving on society. ప్రతి గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న సన్నాసులు ఈ వీడియో చూడండి, చాలా ఇంపార్టెంట్. సన్నాసులు అని వెటకారంగా అసహ్యంతో చీత్కరించుకుంటూ ఈ వర్డ్స్ యూజ్ చేస్తారు. ఏం తగ్గను నేను. మీకు ఎన్ని డబ్బులున్నా మీరు బికారీగాండ్లు అని వాళ్ళు ప్రూవ్ చేస్తారు విత్ ప్రూఫ్. నాది మామూలుగా ఉండదు వీడియో. మామూలుగా రాడు దింపను, బాగా వేడి చేసి ఎర్రగా ఎక్కినాక అది సన్నగా ఇట్లా మెల్లగా పెడతా, సర్రమని కాకుండా పైనుంచి రావాలి పొగ. అది నా స్టైల్. ఇప్పుడు దీని మీద విమర్శలు వస్తాయి. మాకు అలాగే ఏం లేదండి, మేము హ్యాపీ. మీరు హ్యాపీగా లేరు, అది నటన మాత్రమే. మీరు నటిస్తున్నారు. సమాజాన్నించి విడిపోయే ప్రక్రియ మీకు చేతగాకపోయినా మీ డబ్బు సహాయంతో ఒక గోడ కట్టుకొని దాన్ని మీరు పొదరిల్లు అనుకుంటున్నారు, కానీ అది కారాగారము అని నేను ప్రూవ్ చేస్తాను. అది పొదరిల్లు కాదు,
కారాగారము. గేటెడ్ కమ్యూనిటీకి ఒక జైలు కాంపౌండ్కి ఏ డిఫరెన్స్ లేదని నేను ప్రూవ్ చేస్తాను. డైజెస్ట్ కాదు, కక్కుకోండి, కానీ కమెంట్ రూపంలో తిక్కగా రాయకండి. అర్థమైందా? మీకు మీకు లోపల డైజెస్ట్ కాలేదనుకోండి, పక్కకు సైడ్కి పోయి చెట్ల పొదలా కక్కుకోండి. అర్థమైందా? కానీ మేము చాలా హ్యాపీగా ఉన్నాము ఇవన్నీ కాదు. చెప్తాను నేను ఎట్లా, మీరు ఎంత హ్యాపీగా ఉన్నారో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఒక ఇల్లు తీసుకున్నారంటే ఇట్ ల్యాక్స్ కమర్షియల్ వాల్యూ బికాస్ ఇట్ హ్యాస్ బీన్ డిటాచ్డ్ ఫ్రమ్ ది గ్రోత్ ఇన్ దట్ ఏరియా. ఆ ఏరియాలో ఎంత గ్రోత్ అయినా మీరు 10, 20, 30 ఏళ్ళైనా మీ గేటెడ్ కమ్యూనిటీ చెక్కు చెదరకుండా వెనకబడే ఉంటుంది. నోట్ చేసుకోండి, తెలుగులో చెప్తున్నా. మీ ఏరియా చుట్టుముట్టు ఏరియా ఎంత డెవలప్ అయిపోయినా మీ కమ్యూనిటీ చెక్కు చెదరకుండా వెనకబడే ఉంటుంది. దాన్ని మీరు వెనకబాటుని పీస్ఫుల్ ఏరియా అని ఒక నామకరణం చేస్తారు. మీరు నివసించడానికి మాత్రమే ఆ గేటెడ్ కమ్యూనిటీని యూజ్ చేసుకుంటే కొంత మేరకు మంచిది. కానీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అని విల్లాలు కొంటే అది ముమ్మాటికి తప్పు, పప్పులో కాలేసినట్టే. ఈ కంపౌండ్ వాల్ ఏం సూచిస్తుంది అంటే మీకు సొసైటీకి దూరం పెంచడానికి ఇది తోడ్పడుతుంది అని మీరే కట్టుకున్నది. అదేగాక సెక్యూరిటీ. నేను చాలా చోట్ల చెప్పాను, ఒక 1-2 acres అయితే సెక్యూరిటీ మీకు అండగా ఉండొచ్చు. ఒక 50 ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ ఉంటే 50 ఎకరాల నుంచి బ్యాక్ సైడ్ నుంచి ఎవడైనా గోడ దుంకొస్తే ఎక్కడో కిలోమీటర్ దూరం ఉన్న సెక్యూరిటీ ఏం పీకలేడు. ఇది స్పష్టం. ఒక 40 acres, 30 acres, 10 acres, 20 acres గేటెడ్ కమ్యూనిటీలో ఏ మూల నుంచే ఎవడో దుంకొచ్చి దోచుకొని మిమ్మల్ని బంధించి మళ్ళీ సెక్యూరిటీ దగ్గర వదిలిపోయినా ఎవడు పట్టించుకుంటాడు. నా దగ్గర కోకోళ్ళ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మనము ఒక ప్లేస్లో ఉంటున్నాము అంటే మన స్థాయి ఏమో తెలుసుకోవాలి, మన కల్చర్ ఏమో తెలుసుకోవాలి, మన ఫ్యామిలీ ఏమో తెలుసుకోవాలి. కొంతమంది ఉంటారు, వాళ్ళ అమ్మా నాయన కూలి పని చేస్తుంటే సడన్గా ఈ బాబు పెరిగి అద్భుతమైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాడు. అలాంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గేటెడ్ కమ్యూనిటీలో పోతే వాళ్ళ పేరెంట్స్ కల్చర్ వేరే ఉంటుంది, వీడి కల్చర్ వేరే ఉంటుంది. వీడు న్యాచురల్లీ ఒక పాష్ భార్యను చెడ్డో లంగోటా వేసుకునే భార్యను చేసుకుంటాడు. దానికి బట్టలు వేసుకోరాదు. ఆ బట్టలు వేసుకొని భార్యను ఈ కూలి చేసే పేరెంట్స్ని టాలీ కాదు అక్కడనే. అంటే మీ కల్చర్ ఎంత ఫాస్ట్గా డెవలప్ అయింది, మీ ఫ్యామిలీ ఈ గేటెడ్ కల్చర్ని అరిగించుకోగలదా లేదా. ఈ ఐసోలేటెడ్ లివింగ్, చాలామంది గల్లీలో వాళ్ళతో మాట్లాడము, కమ్యూనిటీతో ఇంటరాక్ట్ కావడము, కమ్యూనిటీ హాల్లో పోవడము, బంధువులు వచ్చిపోవడము, ఇలా అలా అలవాటు ఉంటుంది లైఫ్లో. కానీ సడన్గా వీళ్ళని బంధించి ఒక బంగారు పింజరంలో రామచిలుకను పెట్టి వీళ్ళు హ్యాపీగా ఉన్నారు అనడం శుద్ధ అబద్ధము, పచ్చి అబద్ధము. గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళు ఆడుతున్న పచ్చి అబద్ధం. కమర్షియల్ ఆస్పెక్ట్ నాశనం అయిపోయింది. ఎన్నడూ మీ చుట్టుముట్టు ఉన్న సరౌండింగ్ కమర్షియల్ వాల్యూ ఎన్నటికీ మీ విల్లాలు రోజు గేటెడ్ కమ్యూనిటీకి రాదు. బయట కమర్షియల్ వాల్యూకి దీనికి అట్లీస్ట్ 30 to 40% డిఫరెన్స్ ఉంటుంది.
దీనికి కమర్షియల్ వాల్యూ రాకపోవడానికి కారణం బికాజ్ సెక్యూరిటీ అండ్ గేటెడ్ కమ్యూనిటీ. కోట్లు పెట్టి విల్లా కొన్నా మీరు అనుకున్నట్టు మీ విల్లాలో మీరు ఉండలేరు, మీ రో హౌస్లో మీరు ఉండలేరు. మీరు యు ఆర్ గవర్న్డ్ బై ఆ సొసైటీ రూల్స్. 5-6 కోట్లు పెట్టినాక మీరు అనుకున్న విధానంలో మీరు జీవిస్తలేరు అంటే మీరు ఫస్ట్ మిస్టేక్ అక్కడనే చేస్తారు. మీ జీవన ప్రమాణాలను సొసైటీకి తాకట్టు పెట్టి వాళ్ళు చెప్పే రూల్స్ పాటించుకుంటూ ఒక కమ్యూనిటీలో ఉంటున్నారు అంటే ఆత్మవంచన. కోట్లు పెట్టి ఆత్మవంచనకు పాల్పడుతూ మీ జీవనం సాగిస్తున్నారు. కమ్యూనిటీ లివింగ్ కాదు ఇది కమ్యూనిటీ లివింగ్ కానే కాదు. ఇది క్యాప్టివ్ లివింగ్, ఒక జైలుతో సమానము. ఇన్ని కోట్లు పెట్టినాక మనం ఏదైనా మరమ్మత్తు చేయాలన్నా సొసైటీ పర్మిషన్ తీసుకోవాలి. మన ముందు పార్కింగ్ రెనోవేషన్ చేసుకోవాలి, దాన్ని సరిగ్గా చేసుకోవాలన్నా సొసైటీ పర్మిషన్ తీసుకోవాలి. మన బిల్డింగ్ ఆర్కిటెక్చర్ చేంజ్ చేయాలన్నా సొసైటీ పర్మిషన్ ఇవ్వదు. కొన్ని కోట్లు పెట్టి నీకు పక్కవాడి అభిరుచి ఏమాత్రం తేడా లేకుండా అన్నీ ఒకే రకమైన ఇండ్లు తీసుకుంటే నీకున్న ఆనందము, నీకు కలిగిన ఆ ఉల్లాసము ఏమీ నాకు అర్థమవుతుంది. ప్రతి ఒక్క మనిషి భూమి మీద పుట్టినాక తన ఓన్ రుచులు ఉంటాయి, సొంత రుచులు ఉంటాయి. ఆ రుచికి అనుగుణంగా నివసించాలని కొన్ని కోట్లు సంపాదిస్తాడు, కొన్ని ఏళ్ళు గడిపేస్తాడు. తర్వాత నీవు ఉండేది ఎక్కడ? నీకు ఒక 10 ఇండ్లకు అంటే ఏమాత్రం డిఫరెన్స్ ఉండదు. అది నీ ఇల్లా నీ పక్కింట్లో ఇల్లా ఒక్కోసారి నీకే కన్ఫ్యూజన్ అవుతుంది. సడన్గా ఆ కారు తీసుకుపోయి వాడిని ఇంటి దగ్గర పార్క్ చేస్తావు. అయినాక రియలైజ్ అవుతావు, అరే నా ఇల్లు ఇది కాదు ఇది అని. అక్కడ లోపల నుంచి బయట వచ్చిన ఆ ఆంటీని చూసే గుర్తుపడతావు, అరే ఈమె నా భార్య కాదు, నా భార్య ఎక్కడుంది అని. అక్కడి నుంచి అరుస్తుంది, ఏమండి దానింటికి ఎందుకు పోయినరు అంటే అన్నీ ఒకటే లాగున్నాయి ఇండ్లు అని మంచి లక్కీ ఛాన్స్ పోగొట్టుకొని మళ్ళీ మీ ఇంటికి పోతాయి. అంటే కోట్లు పెట్టిన మేస్త్రి అంటే ఆ బిల్డర్ ఏం డిసైడ్ చేస్తుంటాడు, వాడి కండ్లతో ఆ బిల్డింగ్ ఎలా చూస్తాడు, దాంట్లోనే నీవు నివసించే కర్మ నీకెందుకు? ఒక 5-6 కోట్లు పెట్టినాక ఆ బిల్డర్ ఏ కండ్లతో చూసిండో ఆ కండ్లతో నీవు నీ బిల్డింగ్ నీ సొంత ఇంటిని ఎందుకు చూడాలి? యూ హ్యావ్ యువర్ ఓన్ విజన్, యూ హ్యావ్ ఓన్ టేస్ట్, యూ హ్యావ్ యువర్ ఓన్ క్రియేటివిటీ. ఇవన్నీ పక్కకు పెట్టి ఆ వెధవ చూసిన ఆ కంటితో నువ్వు ఆ విల్లాన్ని కానీ రో హౌస్ కానీ ఎందుకు చూడాలి? నీకు ఆ కర్మ ఎందుకు పట్టింది అంటే అంతే. గేటెడ్ కమ్యూనిటీ అంటే అంతే అండి. సెక్యూరిటీ కోసం ఫ్రీడమ్ కోల్పోవాల్సి వస్తుందండి. మనకు సెక్యూరిటీ ముఖ్యం కదండి, మనకి ఎమ్యూనిటీస్ ముఖ్యం కదండి, మనకు చుట్టుముట్టు మా అనేవాళ్ళు ఉండాలి కదండి. అందుకోసం కమ్యూనిటీ లివింగ్కి మేము ఇష్టపడి కోరుకొని మరి మా భార్య బాగా పట్టిందండి. అక్కడేమో బయటేమో మామయ్య అత్తయ్య అదే సిటీలు ఉంటారు. వాళ్ళను టార్చర్ చేసి ఇన్సల్ట్ చేసి తమ ఇంట్లో కూర్చోబెట్టి ఈ దొంగముండ ఒక గేటెడ్ కమ్యూనిటీలో తీసుకుందాం. ఎందుకంటే పక్కింటోడు సేమ్ అత్త మామయ్య లాగానే ఉంటారు, అంత ప్రేమగా చూసుకుంటున్నారండి. నీ సొంత అత్త మామనేమో ఓల్డ్ ఏజ్ హోమ్లలో పడేసి
ఆ సొంత ఇంట్లలో ఒక్కరినే వదిలేసి ఆ ఆ దొంగముండ చెప్పిన సాకులు విని ఈ విధవ, ఈ నీచుడు నికృష్టుడు చెడబుట్టినవాడు విల్లా కమ్యూనిటీలో వచ్చి కమ్యూనిటీ లివింగ్ కావాలి. వాళ్ళ అన్న తమ్ముడు వదిన వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ మీ అత్త మామ వీళ్ళు కమ్యూనిటీ కాదు. ఈ దొంగముండ అనుకున్న కమ్యూనిటీ. పోనీ దొంగముండ అన్నారంటే అరే దొంగముండ ఇది కమ్యూనిటీ కాదు, మళ్ళీ అక్కడ కమ్యూనిటీ నిలిచిపెట్టి ఇక్కడ ఎందుకు వస్తుందని కిమ్మన్నాడు వీడు. దరిద్రపు ముండా కొడుకు ఎట్లా పుట్టింటాడు వీడు. కింద ఒక లింగం ఉంటుంది తప్ప ఏముండదు. భికారం ఉండా కొడుకు ఉత్సవం వేయడానికి పనికి వస్తుంది. అరే నీ మొబైల్ వారా అంటే కింద చూసుకుంటా ఉన్నది 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 ఇది అంటున్నది. ఇది అనేటప్పుడు ఏం పసలేదు దాంట్లో. ఉత్సవం వేయడానికి అంతే. ఏమరా మగతనం ఉన్నట్టు ఏదో ఉన్నట్టుంది చాలా ఏళ్ళే కదా, చాలా ఏళ్ళే అయింది కదా పెళ్ళి అయ్యి ఇప్పటివరకు బాగా నలిగిపోయినట్టుంది. ఉండదు మగతనం ఉండదు. వస్తే నీకు అత్త మామ మా అన్న తమ్ముళ్ళు మా అక్క చెల్లెళ్ళు వీళ్ళంతా వస్తే నీకు ఇబ్బంది అయింది. ఆ కమ్యూనిటీ ఫ్రస్ట్రేషన్ దాంట్లో నుంచి బయటపడాలని ఈ గేటెడ్ కమ్యూనిటీలో కమ్యూనిటీ లివింగ్. నేను అందుకోసము సొసైటీలో ఆడవాళ్ళ పాత్ర చాలా ముఖ్యం. వాళ్ళే దొంగ ముండలైతే ముండబాపు సొసైటీ తయారైతే. నేను చూడండి ఏది ఐ డోంట్ మీన్స్ వర్డ్. ఎందుకంటే ఈ మగవాడు ఆడది తన ఆడతనాన్ని ఉపయోగిస్తుంది, కానీ ఈ దొంగ బాడకగాడు తన మొగతనాన్ని ఎప్పుడు డిస్ప్లే చేయడు. దొంగ బాడకవాడు తన మొగతనాన్ని ఎప్పుడు డిస్ప్లే చేయడు. డిస్ప్లే చేయడం తీసి చూపించడం కాదు, వాడు మొగోడు అని ప్రూవ్ చేసుకోవాడు. ఎందుకే మళ్ళీ వాళ్ళని విడిచిపెట్టి ఇక్కడ వస్తున్నాం ఒక్క ప్రశ్నే. డార్లింగ్ మనం వెళ్దాం డార్లింగ్, ఆ షకీలా అక్కడనే ఉంటుంది నా ఫ్రెండు, ఎంత హ్యాపీగా ఉంటున్నారు తెలుసా. ఆ షీలా పీడా విరగడైంది వచ్చి ఆ గేటెడ్ కమ్యూనిటీ వచ్చినాక ఎంత హ్యాపీగా ఉందో తెలుసా. ఆ షీలా షకీలా వాళ్ళంతా ఎవరు? వాళ్ళు టీమ్ ఫ్రెండ్స్. దీంట్లోనే కాపీ కొట్టేది, వేరే దాంట్లో కాపీ కొట్టేది లేదు. ఇక్కడ వస్తే ఏ డ్రెస్ అయినా వేసుకోవచ్చు, చున్నీ లేకుండా తిరగవచ్చు, కింద చెడ్డీ కూడా వేసుకోకుండా తిరగచ్చు. ఉబ్బరిస్తుంది డార్లింగ్ చెడ్డ వేసుకోలేదు. నో ప్రాబ్లం నో ప్రాబ్లం, మనమంతా ఫ్రీ స్టైల్ లైఫ్. ఒక అంటే కట్టుబాట్లు లేని సొసైటీలో ఉండాలని తాపత్రయం, కసి. తమ డబ్బు తమకే చెందాలి. 10 మంది పర్మిషన్ లేకుండా లోపల రావద్దు. 10 మందికి మనం ఛాయ్ పోయొద్దు. పీపడి విస్కీ తాగాలి, కానీ ఎవ్వరికి ఒక కప్పు ఛాయ్ పోయొద్దు. ఇది ఇవాళ రేపు ఉన్న ట్రెండ్. గేటెడ్ కమ్యూనిటీలో ఉండేటోళ్ళు 95 to 98% ఇలాంటి మెంటాలిటీ కలిగిన గాడిదిన కొడుకులే ఉంటారు. ఏమాత్రం జంకకుండా ఆ డ్రెస్సు లేనిది. ఎందుకంటే అత్తమామ లేరు, కమ్యూనిటీ లివింగ్. నీలాంటి సన్నాసులే చుట్టుముట్టున్నారు. ఒకటి చెడ్డ వేసుకుంటే ఒకటి డ్రాయర్ వేసుకుంటారు, ఒకటి అది కూడా వేసుకో.
కమ్యూనిటీ లివింగ్. ఈ కమ్యూనిటీ ఏం నేర్పిస్తుంది? ఆ పర్టికులర్ కమ్యూనిటీలో నీలాంటి మెంటాలిటీ ఉన్నోళ్ళే చుట్టుముట్టు ఉంటారు. అంటే నీవెన్నటికీ ఇంప్రూవ్ కావు. నీకు వ్యతిరేకంగా నీకన్నా మంచి స్థాయి, నీకన్నా మంచి సంస్కారాలు ఉన్న ఒక కమ్యూనిటీ ఉంటే ఆ కమ్యూనిటీ ఒత్తిడి వల్ల నీవు సంస్కరింపబడతావు. లేకపోతే మొగుడిని కూడా నా ప్యాంటీ ఉంది కదా డార్లింగ్, నువ్వు అది వేసుకొని ఆఫీస్కి వెళ్ళిపో అంటాడు. మరి నీకు అంటే నాకేం అవసరం లేదు, నేను ఇంట్లోనే ఉంటా. ఇప్పుడు వేసుకొని వెళ్ళిపోతాడు పింక్ని. ఫ్రీడమ్. వీడు అది వేసుకొని ఇంట్లో తిరిగినా ఇవ్వడేమన్నాడు. చూస్తున్నాం వాడిచ్చే భార్యకి ఇచ్చే మర్యాద అంటూ దాని ప్యాంట్ వేసుకొని నువ్వు తిరుగుతున్నావురా గాడిదినా కొడక అని ఎవడు తిట్టాడు. మన కమ్యూనిటీలో అంతే అండి, అందరు అంతే ప్యాంటీలు వేసుకొని తిరుగుతారు మగవాళ్ళు. ఈయనమో అని రాసి ఉంటుంది. నైకా ప్యాంట్ వేసుకొని తిరుగుతాడు మగవాళ్ళు. ఏమండి అట్లా మన గేటెడ్ కమ్యూనిటీ కదండి, సేమ్ కమ్యూనిటీ, సేమ్ మగవాళ్ళు, సేమ్ మొగతనం. కమ్యూనిటీ. మీ పిల్లలు అలాంటి కమ్యూనిటీలో ఉంటే వాళ్ళకు పేదరికం తెలియదు. వాళ్ళకు పేదరికం తెలియదు, కష్టం అంటే ఏం తెలియదు, బస్సులో ఎక్కితే ఎలా ఉంటుందో తెలియదు, ఆకలి అంటే తెలియదు. తమ తమ స్థాయి కన్నా చాలా కింద ఉన్న జనాలు ఎలా బతుకుతున్నారో తెలియదు. బయట ఎంత డేంజరస్ వరల్డ్ ఉందో గేటెడ్ కమ్యూనిటీ లోపల ఉంటే వాళ్ళకి తెలియదు. ఎందుకంటే సెక్యూరిటీ ఉంటుంది, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడతారు. అదే బయట పోయి ఆడితే వాళ్ళ పని ఏమవుతుంది? కొత్త సంస్కారాలు నేర్చుకోరు, కొత్త కల్చర్ చూడరు, కొత్త వే ఆఫ్ లైఫ్ చూడరు, కొత్త ఫైనాన్స్ పొజిషన్స్ చూడరు. అంటే టోటలీ సొసైటీ నుంచి కట్ ఆఫ్ అయిన పిల్లలు వాళ్ళ మెంటల్ స్టేటస్ ఎలా ఉంటుంది? ప్రతిదీ నీ గేటు లోపలనే దొరుకుతుంది అనే ఒక కల్చర్ డెవలప్ అయినాక పిల్లలు బయటికి పోతే అది డైజెస్ట్ చేసుకోగలరా? చుట్టుముట్టు నీ స్థాయి పిల్లలే ఉంటే నీవు ప్రపంచాన్ని చూడగలవా? ముమ్మాటికి చూడలే. అదే నీకు ఇష్టమైతే నీ కర్మ. చాలామంది గేటెడ్ కమ్యూనిటీలో ఎట్లా థింకింగ్ ఉంటుంది అంటే మనము మన పిల్లల్ని ఇంటర్నేషనల్ స్కూల్లోనే వేపియాలి. పక్కింటిది ఇంటర్నేషనల్ స్కూల్ వేస్తే ఇది కూడా ఇంటర్నేషనల్ వేస్తుంది. పక్కింటిది ఇంటర్నేషనల్కి పంపించి వచ్చినాక ట్యూషన్లు పెడితే ఇది కూడా పెడతాయి. ఎందుకు ఇంటి పట్టు నుండి ట్యూషన్ చెప్పుకోవచ్చు కదా పిల్లలకు, చెప్పరు. పక్కింటిది ఏం చేస్తే ఇది అది చేస్తుంది. పక్కింటిది అక్రమ సంబంధం పెట్టుకుంటే ఇది కూడా ఒక ముండా కొడుకుని తెచ్చి పెట్టుకుంటుంది. ఏమండి మన కమ్యూనిటీలో అంతా ముండా కొడుకులే అండి అంటే అవునా? మన మీటింగ్లో కూడా అదే డిస్కషన్ అయ్యిందండి. మనము అందరం కలిసి ముండా కొడుకుల లాగానే బిహేవ్ చేయాలంటండి. సొసైటీ నార్మ్స్ అట, అది నోటీస్ బోర్డు కూడా పెట్టారు. ప్రతి ఒక్కడు అక్రమ సంబంధం కలిగి ఉండాలి అని సొసైటీ రూల్. పక్కోడు ఏ లంగా పని చేస్తే మనం అదే లంగా పని చేయాలి. అది మంచిదా కాదా? ఎప్పుడైనా ఆలోచించే శక్తి మన దగ్గర ఉన్నదా లేదా చచ్చిపోయిందా? సొసైటీ లోపల పురుగుల్లా పడిన వాళ్ళు పెరిగి ఒక స్థాయికి వచ్చి ఆ సొసైటీని విస్మరించి పెద్ద కంపౌండ్ వాల్ 10 ఫీట్లది కట్టుకొని, మనం చూడండి గేటెడ్ కమ్యూనిటీ 10 ఫీట్ వాల్ అంటే ఒక 15 ఫీట్ వాల్ అంటాడు, ఒక 20 ఫీట్ వాల్ అంటే అది చెర్లపల్లి జైలు అవుతుంది. గేటెడ్ కమ్యూనిటీ కాదు అది. ఈ సన్నాసులకు తెలియదు ఎంత ఎత్తు వాల్ కన్స్ట్రక్షన్ ఉంటుందో అంత సొసైటీ నుంచి మీరు దూరం అవుతున్నారని ఈ మూర్ఖుల ముండాకులకు తెలియదు.
అబ్బో అంత హైట్ వాళ్ళ బాగా సెక్యూరిటీ ఉందండి. మీ జీవితం మొత్తం సెక్యూరిటీ లాగ్ బుక్లో ఉంటుంది. అక్కడ నిల్చున్న ఇద్దరు సెక్యూరిటీ గార్డుకు నీ జీవిత సారాంశం మొత్తం తెలిసి ఉంటుంది. నీకు ప్రైవసీ ఎక్కడ ఉంది? వాట్ డూ యూ మీన్ బై ప్రైవసీ? నీకు చేత కాలేదు, నీకు కారు డ్రైవింగ్ రాదు, నీకు ఆ కమ్యూనిటీలో దొరికే వస్తువుల ప్రైస్ పడదు, చాలా ఎక్కువ ఉంది, అప్పుడు ఏం చేస్తావు? ఒక 20 acre 10 acre గేటెడ్ కమ్యూనిటీ ఉంది, నీకు ఒక వస్తువు నచ్చలేదు, అప్పుడు నీవు కారు వేసుకొని పోవాలి, లేదా నడుచుకుంటూ గేట్ బయట వచ్చి ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకొని పోవాలి. అంటే ఒక చిన్న వస్తువు కోసం నీవు ₹100 అడిషనల్గా ఖర్చు పెట్టాలి. నీకు గేటెడ్ కమ్యూనిటీ అంటే క్యాప్టివ్ లివింగ్. అక్కడ ఒక సూపర్ మార్కెట్ ఉంటుంది, దాంట్లో మామూలు రేట్ కన్నా 20-30% ఎక్కువ పెట్టి అమ్ముతాడు. ఎందుకంటే గేటెడ్ కమ్యూనిటీలో సూపర్ మార్కెట్ పెట్టాలంటే హై రెంట్స్ ఇవ్వాలి. ఒక చిన్న ఎగ్జిబిషన్ స్టాల్ లాంటిది ఒక ప్రోడక్ట్ అమ్మడానికి పెట్టాలి అంటే రోజుకు 2-3 వేలు అడుగుతారు. ఎందుకంటే ఆ కమ్యూనిటీ వాళ్ళంతా ఎక్స్ట్రా రిచ్, ఊబర్ రిచ్, వాళ్ళంతా వచ్చి ఇష్టం వచ్చినట్టు కొట్టారు. యాక్చువల్లీ అక్కడ పెడితే అసలు సేల్స్ కాక చాలా మందికి లాస్ అయ్యి ఇంటికి వచ్చేస్తారు సాయంత్రం. 1 day 3,000, 4,000, 5,000. వాళ్ళు ఏం చెప్తారంటే ఇక్కడ 10,000 మంది ఉంటున్నారు, నీ సేల్స్ సూపర్ అవుతాయి. విజిటర్స్ ఎక్కువ, కొనేది తక్కువ. ఇది గేటెడ్ కమ్యూనిటీ యొక్క మంచి. నీకు అక్కడ అమ్మే వస్తువు నీకు ఇష్టం లేకపోయినా యూ కెనాట్ నెగోషియేట్, బికాస్ ఫిక్స్డ్ ప్రైజెస్, బికాస్ ఫిక్స్డ్ రెంట్స్. నీకు నచ్చిన షాప్ అక్కడ దొరకదు, ఉండనే ఉండదు, పెట్టనీయరు వాడు. ఒక 10 ఎకరాల 5 ఎకరాల గేటెడ్ కమ్యూనిటీలో ఒక ఓల్డ్ కపుల్ ఉన్నారంటే వాడికి వెహికల్ వచ్చి ఉండాలి, లేదా డ్రైవర్ ఉండాలి, లేదా వాడు గేట్ సెక్యూరిటీ దగ్గర వచ్చి అక్కడి నుంచి బయటకు వెళ్ళాలి. ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్లో హై రైజెస్లో సెక్యూరిటీ దగ్గర వచ్చి మీకు కావాల్సిన ఫుడ్ ఐటమ్ తీసుకుపోవాలి. లోపల అలా చేస్తలేదు. ఈ కామర్స్ డెలివరీ జోన్ అని ఒక రూమ్ పెడుతున్నారు. నీవు హై రైజ్లో ఉంటే నీవు ఎంత కోటీశ్వరుడైనా లేదా నీ సర్వెంట్ని కింద పంపించి ఆ ఈ కామర్స్ డెలివరీ తీసుకొని మళ్ళీ నీవు పైకి పోవాలి. అదే గుడిసెలు ఉండేటోడు వాడు గుడిసె డోర్ దగ్గర ఈ కామర్స్ వచ్చేస్తుంది, తీసుకొని ఓటీపీ చెప్తే అయిపోయి, ఓటీపీ వస్తుంది, ఓటీపీ చెప్తే అయిపోయి కథ. గుడిసెలు ఉండేటోడు తొందరగా దొరుకుతుందా ఈ కామర్స్ డెలివరీ? కోటీశ్వరుడు 40 అంతస్తుల మీద 10 ఎకరాల గేటెడ్ కమ్యూనిటీలు తీసుకుంటూ వస్తుందా? ఏది మంచిది? నేను సెక్యూరిటీ రీజన్స్ వల్ల మీరు గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్నారు అంటే నో ప్రాబ్లం. కానీ మీ ఏం అది కాదు, మీరు సొసైటీ నుంచి డిఫరెంట్గా ఉండాలి, మాలాంటి అంటే థింకింగ్ గల కమ్యూనిటీ కావాలి. గేటెడ్ కమ్యూనిటీలో కొన్న వాళ్ళు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా, 10 crores ఎకర్ ఉంటుంది. ఆ 10 crores ఎకర్ ల్యాండ్ బై వీడు 200 గజాల ప్రాపర్టీ G+1 5 crores అమ్ముతాడు. 1 acre 10 crores ఉంటే ఒక 200 yards G+1 కట్టి 5 crores అమ్ముతాడు. ఇది దీన్ని ఎట్లా సమర్థిస్తారు? బికాజ్ మీకు ఒక పిచ్చి, నేను గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నాను, ఆ పిచ్చిని వాడు వాడుకుంటున్నాడు. 10 కోట్లు ఎకరా, నీ విల్లా 5 కోట్లు 200 గజాలు, 4,800 పైచీలకు యార్డ్స్ ఉన్న ప్రాపర్టీ తీసుకుంటే దాంట్లో నీకు 200 గజాలు దాన్ని సగం రేట్లు ఇచ్చేస్తుండు, 50% వచ్చేస్తుంది మనకు ఒక విల్ల మీద. ఆ టోటల్ ల్యాండ్ వాల్యూ 2 విల్లాలు కడితే అయిపోయాయి, మనకి ల్యాండ్ వాల్యూ వచ్చేస్తుంది. అంటే మీ పిచ్చి, మీ భ్రమని వాళ్ళు ఎట్లా యూజ్ చేసుకుంటున్నారు? ప్రతి ఒక్కటి కమ్యూనిటీ గైడ్ లైన్స్ని పాటించాలి, పాటించకపోతే పెనాల్టీ పడుతుంది.
మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే నడవదు. మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే నడవదు అంటే మీ అభిరుచి వాడి అభిరుచికి అనుగుణంగా ఉండాలి. ఇది ఎటువంటి బానిసత్వం, ఇది ఎటువంటి అంటే ఇక్కడ నాకు బూతులు వస్తుంది. ఇది బానిసత్వమే కదా. నీ 5 కోట్ల విల్లాలో నీ నీ వాట్ యు కాల్ నీ అభిరుచికి వాల్యూ లేదు. నీ ఇష్టానికి విలువ లేదు. నేను చెప్పినా కదా, ఆ స్విమ్మింగ్ పూల్ ఎప్పుడు వాడుకోరు. సమ్మర్లో కొన్ని రోజులు ఆ పిల్లలు ఈత కొడతారు. నీ భార్య ఈత కొట్టింది అంటే సెక్యూరిటీ ఉంతో సహా మొత్తం క్లీనర్తో సహా అంత స్విమ్మింగ్ పూల్ దగ్గర వచ్చి నీ భార్యనే చూస్తుంటారు. అది చెడ్డ వేసుకొని దిగింటుంది. నీవు కూడా చూసి ఉండవు నీ భార్యని బాత్రూంలో. ఇప్పుడు అట్లా స్విమ్మింగ్ పూల్లో దిగింది అనుకో, మొత్తం సీన్ పక్క అంకుల్లో అంతా ముసలోళ్ళు కూడా వీల్ చైర్ వేసుకొని పోయి కూడా చూస్తుంటారు స్విమ్మింగ్ పూల్లో. అవసరమని వీల్ చైర్ అంకుల్ వచ్చి నీ భార్యను చూస్తుంటారు స్విమ్మింగ్ పూల్లో. అవసరం? సెక్యూరిటీ వాడు కూడా ఎంజాయ్ చేస్తాడు నీ భార్యని. అవసరం? గేటెడ్ కమ్యూనిటీ లివింగ్. నీకన్నా ముందు ఉంటారు స్విమ్మింగ్ పూల్ దగ్గర పక్కింటి అంకుల్. ఏమండి అనిత గారు మీరు స్విమ్మింగ్కి వెళ్తున్నారా అంటే అవునండి అనగానే వాడు వెనక అవుతాడు. నువ్వు ఇంట్లోనే ఉంటావు, వాడు వెనక పోయి ఉంటాడు. వాడు ఎంత డెప్త్ ఉంది చేయి తీసి పట్టుకొని దింపింటాడు నీ భార్యని. అది ఈత కొడుతుంది అని చూస్తుంది. అప్పటివరకు ముసలి వాళ్ళకంతా తెలుస్తుంది ఆంటీ ఈత కొడుతుంది అంటే అందరూ వచ్చి చూస్తుంది. అవసరమా నీకు? మదర్సా పబ్లిక్ కమ్యూనిటీ అంటే అది. ప్రతి ఒక్కటి కమ్యూనిటీ పాలే. బాగుంటుంది. కమర్షియల్ వాల్యూ బాయ్, ప్రైవసీ బాయ్, నీకు సౌలత్ లేదు, నీ ఆఫీస్కి దూరమే. నేను చెప్తాను కదా, ఒక ప్రాపర్టీ యొక్క ప్లేస్మెంట్ ప్లస్ దాని వాల్యూ తెలుసుకోవాలంటే ఒక కొత్తిమీర కట్ట తీసుకోవడానికి ఎంత టైం పడుతుంది, ఎంత డిస్టెన్స్ పోవాలి, పెట్రోల్ ఖర్చు ఎంత అవుతుంది, ఎంత టైం పడుతుంది, ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకుంటే ఒక కొత్తిమీర కట్ట తెచ్చుకోవడానికి మనకు దాదాపుగా గేటెడ్ కమ్యూనిటీ అయితే 150 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఒక హై రైజ్ అయితే ఒక 80-90 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక గేటెడ్ కమ్యూనిటీలో కొత్తిమీర కట్ట తీసుకోవడానికి నీవు వెళ్ళాలంటే మినిమం 150 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే రూపాయి కొత్తిమీర, రూపాయి 2 రూపాయల కొత్తిమీర కట్ట నీవు 150 రూపాయలు వేసి తీసుకొనే దరిద్రం నీకు దాపరిస్తుంది. కానీ ఆ షాకు నుంచి మీరు తేరుకోవాలంటే యాక్టింగ్ చేయాలి. ఎట్లా చేయాలి? యూ హ్యావ్ టు పే ప్రైజ్. మనం కోట్లు గడిచేది ఎందుకు? కొత్తిమీర కట్ట 150, ఇట్స్ ఓకే. మనం రైతులకు న్యాయం చేయాలండి. 2 రూపాయల కొత్తిమీర కట్ట 150, మనం ఇచ్చేదంత 5-10. కానీ మనం తీసుకురావడానికి పోవాల్సి అటు ఆర్గానిక్ అండి. అది వీడు దాంట్లో 2 లీటర్ పెట్రోల్ వేస్ట్ చేసుకొని, ½ లీటర్ పెట్రోల్ వేస్ట్ చేసుకొని పొగ లేపుకుంటా పోయి ఆర్గానిక్ ప్రొడ్యూస్ తీసుకొస్తాం. మన ద్వంద్వనీతి ఎట్లుంటుంది? ఒక కొత్తిమీర ఆర్గానిక్ కట్ట తేవడానికి వీడు ½ లీటర్ ఫ్యూల్ని తగలెట్టి కంపు గబ్బు లేపి అర్ధగంట ప్రయాణించి ఒక కొత్తిమీర ఆర్గానిక్ కట్ట తీసుకొస్తాడు. లేకపోతే 1/2 kg క్యారెట్స్ తీసుకొస్తాడు. చాలా మంది ఆర్గానిక్ వంకాయలు తీసుకొని వస్తుంది. అది జెనెటికలీ మాడిఫైడ్ బ్రింజాలు దొరుకుతుంది ఎక్కడ పోయినా. అది ఆర్గానిక్ ఎట్లయితుందిరా సన్నాసి అని అడగాను నేను. ఎందుకంటే మనకు అంత జ్ఞానం ఉంటే వాడు విల్లా ఉన్నాడు. కమర్షియల్ వాల్యూ పెరగదు. మీరు ఒక ఆఫీస్ తీసుకున్నారనుకోండి, మీ విల్లా చాలా పెద్దగా ఉంది, నువ్వు ఆఫీస్ పెట్టినావు. ఆఫీస్ పెడితే నీ ఆఫీస్ నడవదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు త్రూ సెక్యూరిటీ రావాలి, సెక్యూరిటీ నుంచి పార్కింగ్ పెట్టాలి, అక్కడి నుంచి నడుచుకుంటూ రావాలి. నీ విల్లా ముందు పార్కింగ్ చేస్తే కంప్లైంట్ చేస్తారు. అక్కడ పబ్లిక్ పార్కింగ్ అని ఉంటుంది, అక్కడ పార్క్ చేసుకొని నడుచుకుంటూ పోవాలి నీ విల్లా వరకు. నీ క్లయింట్ ఊరుకుంటాడా?
లేదా నీ కింద పని చేసేవాడు తీసుకుంటాడు, బాడుకోగాడు ఎక్కడ తీసుకున్నాడు, ఆఫీస్ ఇక్కడ తెచ్చిపెట్టాడు దొంగ నా కొడుకు అని. ఇట్లా అంటాడు లోపల. ఆయనకు వచ్చి నమస్కారం సార్ అంటాడు. డైలీ చివాట్లు నీకు శాపనార్థాలు అవసరమా? ఉం? అంటే మనము ఎక్కడ పోతున్నాం? గేటెడ్ కమ్యూనిటీలో ఉండే అది ఇండియాలో గేటెడ్ కమ్యూనిటీ అవసరమా? ఇప్పుడు మనం గల్లీలలో అక్కడిక్కడ మనం అనుకోకుండానే ఎవడో కూరగాయలోడు ఏదో ఒకటి అమ్మడానికి వస్తాడు. లేకపోతే మనం ఇట్లా నడుచుకుంటూ పోతే ఏదో కిరాణా షాప్ ఉంటుంది, మనకు ఐస్ క్రీమ్ తినాలనిపించింది, జస్ట్ పక్కకి కిరాణా షాప్లో పోతే వాడు ఐస్ క్రీమ్ ఇస్తారు, తింటాం. మనం ఒక ఐస్ క్రీమ్ కొనడానికి గేటెడ్ కమ్యూనిటీలో మళ్ళీ 200 ఖర్చు పెట్టాలి. ఎక్కడో దూరం ఉంటుంది, కారు వేసుకుపోయి బాస్కిన్ అండ్ రాబిన్స్ అందిన మనకు 10-20 రూపాయల ఐస్ క్రీమ్ కప్పు తినేది ఉంటుంది. మనం 150-200 పెట్రోల్ తగిలేస్తాం. అక్కడ పోయినాక మళ్ళీ 10 రూపాయల ఐస్ క్రీమ్ తింటే ఇజ్జత్ పోదు. ఒక బాస్కిన్ అండ్ రాబిన్స్లో పోయి ఓ 200-300 తగిలేయాలి. అంటే మూతి ముఖం చూసుకుంటూ తినాలి. ఇప్పుడు మన దగ్గర ఒక జిలేబీ అంటే ఆ రాజస్థాన్ వాడు గల్లీ దగ్గర జిలేబీ చేస్తుంటాడు, పోతాం ఒక 20 రూపాయలు ఇస్తే జిలేబీ ఇస్తే తింటా వస్తాం. గేటెడ్ కమ్యూనిటీలో జిలేబీ తినాలనిపిస్తే ఉంటుందా? వేడి జిలేబీ దొరుకుతా, ఇది తీసుకొని వచ్చేవారికి సలహా అయిపోతుంది. మరి ఏం బతుకులే అది? ఎవరు చెప్పిందా? నేను చెప్తున్నా కదా, భారతదేశంలో ఈ దరిద్రం ఏర్పడుతుంది అంటే ఈ పొడవు వెంట్రుకలు ఉన్న దానితోనే. పొడవు వెంట్రుకలు ఉంటాయి కదా, దానికి ఏం తెలిసి ఉండదు మీ అమ్మ, కానీ ఫుల్ అడ్వైజ్ ఇస్తుంది, ఫుల్ శాసిస్తుంది. ఎందుకు అంటే అందరికీ తెలిసిందే. వాళ్ళు ఏమిస్తాం, మనం అదే చేస్తాం కదా. మనం డామినేట్ ఎందుకు చేయలేకపోతున్నాం? వీక్నెస్. టెక్నికల్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా, ఇవన్నీ రీజన్స్ ఇవ్వచ్చు కదా. ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటే ఒక కొత్తిమీర కట్ట తేవడానికి 150 రూపాయలు ఖర్చు అవుతుంది. కారు తీయాలి, పోవాలి, సెక్యూరిటీలో చెక్అవుట్ చేయాలి, మళ్ళీ చెక్ఇన్ కావాలి. తెచ్చింది ఏంటంటే అంటే ఆర్గానిక్ కొత్తిమీర కట్ట డార్లింగ్. ఆ డార్లింగ్కి ఏం చేయడానికి చక్కగాలి, దాన్ని ఏం చేయాలి? నీవు వచ్చే వరకు అది జొమాటో ఆర్డర్ చేసింటుంది బద్మాష్ది. డార్లింగ్ నీవు కొత్తిమీర కట్ట తెచ్చేవరకే నేను దోశ ఆర్డర్ చేసేసా. వీడు అడగాడు ఎవడబ్బా సొమ్మే అని అడగాడు. అయ్యో డార్లింగ్, మరి నీ కొత్తిమీర కట్ట ఎందుకు తెప్పించుకున్నావు అంటే ఫ్రిడ్జ్లో పడే డార్లింగ్. అది ఏ సంవత్సరమైనా పనికి రావచ్చు కొత్తిమీర కట్ట, అంటే సంవత్సరం వరకు అది ఉండదు. బద్మాష్ది. జొమాటో స్విగ్గీ నుంచి దోశ ఆర్డర్ చేసేసి వీడు అనవసరంగా వేసి ఉంటాడు, ఏమైనా చేస్తుందేమో అని. ఇలాంటి దుర్భరమైన బతుకులు బతుకుతున్నాడు, సిగ్గుమాలిన బతుకుతుంది. కానీ గేటెడ్ కమ్యూనిటీ లివింగ్. అక్కడి నుంచి వాళ్ళ అత్తమామ ఠూ నీ కొంప కొల్లేరాను, నీవు మునిగిపోయి చావా, నీ పిల్లలకు చదువు బాగా మంచిగా రాకపో, అవి విదేశాలకు పారిపోవా అని అక్కడి నుంచి శాపాలు ఇస్తుంటారు అత్తమామ. నా కొడుకుని తీసుకొని పారిపోయి 10 కిలోమీటర్ల దూరంనే ఒక సంసారం పెట్టింది దొంగముండ అంటారు. ఎప్పుడు నిత్యం దొంగముండ దొంగలంజా. ఆహాహా, ఏం లైఫ్ ఏంది! సొంత అత్తమామ గలీజ్ తిడుతుంటే అది కమ్యూనిటీ లివింగ్. మా ఇంటి పక్కకు సేమ్ అచ్చు మీలాగానే ఉన్నారు అత్తయ్య మామయ్య. ఆ అత్తయ్య మామయ్య బాగుంటారు, నీ సొంత అత్తయ్య మామయ్య బాగుంటారు. ఆ పక్కింటోడు బాగుంటాడు, కానీ మీ ఆయన వాళ్ళ తమ్ముడు బాగా అనిపించాడు. పక్కింటి దొంగముండ బాగా అనిపిస్తుంది, మీ వదిన బాగా అనిపించాడు, మీ షడ్డకుడు బాగా అనిపించాడు. ఇది కమ్యూనిటీ లివింగ్, గేటెడ్ కమ్యూనిటీ. అందరూ ఒకసారి ఆలోచించాలి. ఇన్వెస్ట్మెంట్ వైజ్ లాస్. సొసైటీలో పెద్ద పేరు ప్రఖ్యాతులు ఏం పెరగవు,
అదిగాక నీళ్ళు వస్తే సీదా మీ కిచెన్ బాత్రూమ్ అవుతుంది, ఫ్రీ స్విమ్మింగ్ పూల్, సొసైటీ నుంచి దూరం, గ్రీన్ గ్రీన్ లివింగ్. వాడు సిగరెట్ తాగుతుంటాడు మొగుడు కూర్చొని బాల్కనీలో, పక్క చైన్ స్మోకింగ్. వాడు నేచర్లో ఉండడం ఇష్టపడతాడు. ఎంత విద్య చూడండి. వాడు చైన్ స్మోకరు, కంపులు ఎత్తుంటాడు, పైన ఒక గ్యాస్ కింద ఒక గ్యాస్, పైన ఒక స్మోక్ కింద ఒక గ్యాస్. వాడికి అరగదు, కంపులు ఎత్తాడు, కింద గ్యాస్ పైన స్మోక్. వాడు నేచర్లో ఉంటున్నా అంటాడు. నీవు నేచర్లో ఎట్లుంటున్నావు బే? నీ లంగ్సే పొగతో నిండిపోతుంది, నీ ఉత్సల విసికి వస్తుంది బయట. నీ బాడీ అంతా బయట మసాలా దోశలు బటర్ పనీర్లు తిని డాల్డా నిండిపోయింది నీ బాడీలో. నువ్వు ఎట్లా నేచర్లో ఉంటున్నావు బే? ఒంటరాని భార్యను ఎట్లా సమర్థిస్తారంటే ఆమె నేచర్ని చాలా దగ్గరగా ఉంటుందండి. అన్ని పచ్చి కూరగాయలు ఫ్రూట్సే తినాలని అంటుందండి. ఎందుకంటే దమ్మ కూడా ఆ వంటనేరా, టోస్టుల్లోకి ఏం చేయరా, ఆ టోస్ట్ కూడా లోపల వేస్తే పటక్మని బయటికి రావాలి, ఆటోమేటిక్ ఉండాలి. లేకపోతే టైమర్ పడితే మాడిపోతాయి, టైమర్ లేకపోతే మాడిపోతాయి. ఆటోమేటిక్ బయట వచ్చే టోస్టర్గా ఉండాలి. మా ఆవిడకి నేచర్ అంటే చాలా ఇష్టం అండి. అందుకోసం ఫ్రూట్స్ వెజిటేబుల్స్ పచ్చివి కట్ చేసి పెట్టేస్తుంది, అదే డిన్నర్ అంటుంది. ఎక్కువ మాట్లాడితే డ్రై ఫ్రూట్స్ తినండి అండి అంటుంది. కిష్మిష్ ఇన్ని 2 బాదాంలు 2 కాజులు ఇస్తుందండి, హెల్త్కి మంచిది, కొలెస్ట్రాల్ పెరగదు అంటుందండి. నేచర్కి చాలా దగ్గరగా ఉంటుంది మా ఆవిడ. అది తప్పలాగా తోలుతుంటుంది పిచ్చిముడలా పబ్బులలో. వీడు సమర్థించుకుంటాడు దాన్ని. అది నేచర్కి దగ్గరగా ఉంటుంది. మనం ఆలోచించాలి. ప్రతి ఒక్క ఇది మనం ఆచరిస్తున్న ఇది పైసలు దుబారా, ప్రైవసీ లేదు. మనం అనుకున్న ఫ్రెండ్ని పిలువాడు, ఒక్కసారి వస్తాడు, 2 సార్లు, ఎవడొస్తాడు బే నీ దగ్గరికి? వాడు 10 చెక్ పాయింట్లు అంటాడు, మొత్తం రాసుకుంటాడు, నా జాతకం అడుగుతున్నాడు, నా గోత్రం అడుగుతున్నాడు, దొంగమ్మ నా కొడుకు సెక్యూరిటీ, నేను రానుపో అంటాడు. అయిపోయి నీ కమ్యూనిటీ, నీ కమ్యూనికేషను, నీ ఫ్రెండ్స్ దివాలా. ఎక్కడ చూసినా ఆ దరిద్ర ముఖం పొద్దున్న లేవగానే ఆ భర్త ముఖము, భర్త భార్య ముఖం చూడాలి. మళ్ళీ అవి 2 కలిస్తే ఒకటి పుట్టింటాయి, 2 గేటెడ్ కమ్యూనిటీ కూనలు, ఆ కూనలను చూడాలి. అవి ఒక విచిత్రమైన క్యాండిడేట్ తయారైతాయి పెద్దగా. బయట ప్రపంచం తెలియదు, ఆ గేటెడ్ కమ్యూనిటీలో మూతులు నాక్కొని కొన్ని రోజులు కాగానే విదేశాలకు పడిపోతాయి, పీడ విరగడవుతుంది. ఈ ముసలి నా కొడుకులు ఇట్లా కూర్చొని గేటెడ్ కమ్యూనిటీ అంటే మనము సొసైటీకి ఏదో రకంగా హెల్ప్ చేయాలి అంటారు. మొత్తం పడిపోయినాక అంతా లట్కాస్తుంటాయి, ఇట్లా ఉంటుంది, వాడిదేమో ఇట్లా ఉంటుంది. అప్పుడు మనము సొసైటీకి తోడ్పడాలండి, మనం వెళ్ళి సొసైటీలో ఉందాము, ఎందుకంటే ఇక్కడ ఉంటే దెంగుతున్నారండి. అప్పుడు గుర్తుకొస్తుంది, అర్రే ఇన్నేళ్ళు కొట్టించుకుంటే కదా ముసలితనంలో ఇక సొసైటీలో కలిసిపోవడానికి సోషల్ వెల్ఫేర్ కార్యక్రమాలు, అన్నదానాలు అంతా పడిపోయింటాయి, అంతా అయిపోయింటాయి. అప్పుడు సొసైటీ గుర్తుకొస్తుంది. చచ్చే ముందు పిల్లలు దెంగేసి ఉంటారు విదేశాలు, అక్కడి నుంచి వాడు ఫోన్ కాల్ చేస్తాడు, నేను ఒక $500 పంపిస్తాం మమ్మీ, నువ్వు దానం చేసుకో మన భారతదేశంలో. అప్పుడు ఈ 3 కొడుకులు ఇద్దరు భార్యాభర్తలు కలిసి మనము కమ్యూనిటీకి హెల్ప్ చేయాలండి, మనం చేద్దాం, చచ్చే ముందు ఈ పుణ్యకారం చేసి గేటెడ్ కమ్యూనిటీ బయట చద్దాం అని జీవితం ముగించుకుంటాం. ఇది అవసరమా మనకు? ఒక్కసారి గట్టిగా ఆలోచించాలి. నేను చెప్పిన పాయింట్స్ చాలా జెన్యున్ పాయింట్స్, నేను ఇంకా ఇన్సల్ట్ చేయగలను, కానీ ఎంత చెప్పినా ఇవాళ సొసైటీ మారదు అని నాకు భావనలు ఉంది. కానీ ఏదో 2-3 కూడా దీని నుంచి రక్షింపబడితే వాళ్ళు సొసైటీలోనే ఉండి సొసైటీకి తోడ్పడగలరు, సొసైటీకి ఒక మంచి పేరు తేగలరు అని భావిస్తూ నమస్కారం.